ఇప్పుడు నా వాయిస్ వినిపిస్తుందా? ఇందాక ఇంటర్నెట్ కనెక్షన్ సరిగా లేదు కాబట్టి క్యాన్సిల్ చేశాను. సాయి ప్రభా హాయ్. సో జర్నీలో ఉన్నాను కాబట్టి ఇంటర్నెట్ కనెక్షన్ సరిగా లేదు. ఇప్పుడు మళ్ళీ నేను రీఛార్జ్ చేసుకుని మరీ మీకు నేను లైవ్ చూపిస్తున్నాను. క్యూబా, అదిగో క్యూబా దగ్గర ఉన్నాను. దిస్ ఇస్ ఐ లవ్ క్యూబా, ఐ లవ్ క్యూబా. రాజ్ గారు సో వైజాగ్లో ఎంజాయ్ చేస్తున్నాను. వైజాగ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ వైజాగ్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, వాళ్ళతో ఉన్నాను. చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు ఇప్పుడు నాకు. ఇతను విజయ్ దేవరశెట్టి, హాయ్ చెప్పు. హలో. దెన్ వన్ ఆఫ్ ద ఫ్రెండ్. ఇతను వన్ ఆఫ్ ద ఫ్రెండ్. హాయ్ చెప్పు. హాయ్. లైవ్ లో ఉన్నాం మనం. నమస్కారం. మీ పేరు చెప్పు. మై నేమ్ ఇస్ బున్ను. బున్ను అంట. థ్యాంక్ యూ మధు. శ్రవణ్, ఎంజాయ్ అంటే ఎలాంటిదియా? ఎంజాయ్ అంటే ఒక మనిషి బట్టి మారిపోతూ ఉంటుంది. నాకేం లేదు, నాకు హ్యాపీగా ఫ్రెండ్స్తో తిరగడము, ఇలా బీచ్ సైడ్ నా డ్రెస్ బాగుంది నా డ్రెస్. నా వాయిస్ వినిపిస్తుందా? ఎవ్రీవన్ ఆడిబుల్? యు లుక్ క్యూట్. అవును, కానీ ఈ మధ్య కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. అంత తొందరగా ట్రై చెయ్యర్లే. థ్యాంక్ యూ నవ్య. హాయ్ నవ్య. ఏంటి మధ్య ఫోన్స్ లేవు? మధు, థ్యాంక్ యూ మధు. అమ్మో థ్యాంక్ యూ. అన్ని అద్భుతాలు ఇక్కడే చూడాలి నేను. లైవ్కి వస్తే ఎలాంటి మెసేజ్లు పెడతారు, ఐ మీన్ కమెంట్ సెక్షన్లో కూడా పెడుతూనే ఉంటారు. అదేం పెద్ద పట్టించుకోను. ఇలా అన్నా కూడా నేనేం పట్టించుకోను. ఈ మధ్య నాది ఏదో ట్రెండ్ అవుతుంది మీమ్, ఏదో ఎక్స్ప్రెషన్తో నేను చేసింది. అబ్బా బాబోయ్, దాని కమెంట్స్ చూడాలి. ఎవరు మామా, ఎవరు ఐడి, ఎవరు బాబా బాబా. సాయి వైదేహి హాయ్. ఏం చేస్తా నాకు. ఇతను ఇంకో ఫ్రెండ్ వాసు. హాయ్. హలో ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అందరు అబ్బాయిలే, అమ్మాయిలు ఎవరు లేరు. అమ్మాయిలు ఎవరిని నమ్మాలనుకోవట్లేదు. థ్యాంక్స్ కృష్ణ. సో మా ఫ్రెండ్స్ అందరు లోపలికి వెళ్దాం పదా, లైవ్ ఎండ్ చేయని అంటున్నారు. నేను ఎవరినో మిస్ అవుతున్నానా? మిమ్మల్నే మిస్ అవుతున్నాను. వైజాగ్ ఫ్రెండ్స్ అందరు ఏమయ్యారు? క్యూబాలో ఉన్నాను, రండి. రవికుమార్ హాయ్. వెంకట్ గారు హాయ్ అని అలాగ వస్తున్నాయి కమెంట్స్. అవును, కానివ్వండి రకరకాల కమెంట్స్. నేను అవన్నీ పట్టించుకోను. నేను నా వేలో నేను హ్యాపీగా ఉన్నాను. ఏదో టైంపాస్కి రీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను, ఇలా లైవ్కి వస్తూ ఉంటాను. అప్పుడప్పుడు కొంచెం మంచి విషయాలు మాట్లాడుతూ ఉంటాను. సో అదేం నాకేం పెద్ద ఇబ్బంది కాదు. అనేవాళ్ళు అంటారు, ఫ్యామిలీ మెంబర్స్లో ఫ్రెండ్స్లో ఎవరికి తెలియదు. ఎలా ఉన్నా అంటారు, మంచిగా ఉన్నా అంటారు, మంచిగా లేకపోయినా అంటారు. హేటర్స్ ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. సూర్య, బట్ ఐమ్ హ్యాపీ మీమ్ అంత ట్రెండ్ అయినందుకు. చాలామంది అడుగుతున్నారు, అది మీరేనా అని చెప్పేసి.
మా ఇంట్లో వాళ్ళు మటుకు బండబూతులు తిట్టుకుంటున్నారు. ఎందుకు అలాంటివి చేస్తావు అని చెప్పి. అవన్నీ పట్టించుకోకూడదు. సరే మరి నేను లోపలికి వెళ్ళే టైం అయింది. ఓకే ఓకే బై బై. టేబుల్ తీసేస్తాడు వాడు.